బిగినింగ్ అంటే మీకు ఎక్కువగా మీరు ఫేమ్ అయింది ఋతురాగాలు సీరియల్ నుంచి జనాలకి, కమలాకర్ అనే క్యారెక్టర్. యాక్చువల్గా క్యారెక్టర్ కమలాకర్ అనే మేనేజర్కి ఇవ్వబడింది ఫస్ట్, కానీ అతను ఏదో 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 కారణాల వల్ల ఆగిపోవడం వల్ల ఆ క్యారెక్టర్ మీకు ఇచ్చి పెద్దది చేశారు. మీరు ఎంటర్ అయ్యాక దాన్ని పెద్దగా చేయడం జరిగింది, అంతేనా? అంతే. అది ఏం తెలీదు. కమలాకర్ అని మేనేజర్ అక్కడ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ కూడా అతని బిహేవియర్, అతని క్యారెక్టర్ పేరు కూడా అతనిదే పెట్టి జూనియర్ ఆర్టిస్ట్ని వాళ్ళని ఆ సినిమాకి సప్లై చేసి ఒక మేనేజర్ క్యారెక్టర్, అది 1 డే క్యారెక్టర్ అది. అదే సో చేశారు. అప్పటికి నాకు రమేష్ గారని ఖమ్మంలో ఒక ఆయన ఉన్నారు, వాళ్ళకి లెటర్ ఇచ్చారు అనమాట, ఈ అబ్బాయి ఖమ్మం అబ్బాయి కొంచెం మీరు ఏదైనా హెల్ప్ చేయండి అని మంజులని అడిగారు. వాళ్ళకి ఇస్తే సుధాకర్ సార్ని మంజుల మేడంని రెగ్యులర్ కలుస్తున్నాను. ఫస్ట్ ఒక మంచి క్యారెక్టర్కి పిలిచారు. డైలీ సీరియల్ అనేసరికి నేను ఏదో సినిమాల్లో బిజీ అయిపోతాను అనుకుని డైలీ అంటే ఇరుక్కుపోతానేమో అని నేను అవాయిడ్ చేశాను. తర్వాత సీరియల్ ఫేమ్ అయింది, ఇంకా అప్పటి నుంచి నాకు ఎప్పుడు దొరుకుతుందని ఛాన్స్ వెయిట్ చేశాను. లక్కీగా 1 డే క్యారెక్టర్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కమలాకర్ క్యారెక్టర్ చేసిన తర్వాత బాగా చేశాడు, మంచిగా ఉందని చెప్పేసి దాన్ని ఎపిసోడ్ ఎండ్, లాస్ట్ ఎపిసోడ్ వరకు 585 ఎపిసోడ్స్ ఆ క్యారెక్టర్ కంటిన్యూ చేశారు. బాగా డిజైన్ చేశారు మేడం. ఓకే. తర్వాత ఆత్మీయులు కూడా వచ్చేసింది. ఆత్మీయులు వచ్చేసి అప్పటికి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఋతురాగాలు జరుగుతున్నప్పుడు చేసుకున్నప్పుడు ఇంట్లో, మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ గెట్ లాస్ట్. మనకేం అంత సీన్ లేదు. ఆ ఉన్న ఉద్యోగం చిన్నది, హోంగార్డ్ ఉండేది అక్కడ డిపార్ట్మెంట్లో, అది మానేసాం. ఈ చిన్న వేషాలు వేసుకుంటున్నాము, లేదంటే గ్యాప్లో డబ్బింగ్ చెప్తున్నాం, డబ్బింగ్ కార్డు తీసుకొని. సరే ఇప్పుడు ఫ్యామిలీ బతకాలి, ప్లస్ నా మిసెస్ 3rd ఇయర్లో ఉంది ఇంజనీరింగ్, కంటిన్యూ చేయాలి, నేనే కట్టాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డైరెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, మంజుల మేడం దగ్గరికి. మేడం, నాకు ఇంకా తల్లి అయిన తండ్రి అయినా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పెళ్ళి అయిపోయింది, ఇంతకు ముందంటే వేరే అడిగింది, ఇప్పుడు మాత్రం మీరు ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పి. అయ్యో ప్రభాకర్ బాగేవాడివి అని చెప్పి మేడం నిజంగా సొంత బిడ్డలాగే ఎమ్మటే ఆత్మీయులు అనే సీరియల్లో నా ఫేస్ అప్పుడు హీరోకి పనికొచ్చే ఫేస్ కాదు, అసలు ఆ క్యారెక్టర్ పనికొచ్చే ఫేస్ కాదు. అందం పరంగా చూస్తే సిన్సియర్గా చేస్తాడు, మంచిగా వస్తాడు, అది ఉంది. కానీ హీరోగా పెట్టేశారు మేడం ఆత్మీయులు సీరియల్. అది లైఫ్లో మర్చిపోలేము. నిజంగా ఆత్మీయురాలు ఆవిడ. వైభవ్ అండ్ యూ, ఇంకెవరు? వైభవ్, నేను, శ్రీచరణ్, శ్రీలేఖ, 4 ఆత్మీయులు. అండ్ మళ్ళీ అంత ఆత్మీయంగా ఉన్న మంజునాథ్ గారి బ్యానర్లో మళ్ళీ ఎందుకు వర్క్ చేయలేదంటే నేను ఇండివిజువల్గా వర్క్ చేసేంత వరకు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూనే ఉన్నాను. వన్స్ నేను బయటకు వచ్చి ఈటీవీలో జాయిన్ అయిపోయాను. అక్కడ శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో ఒక ఇదేంటంటే అండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వీళ్ళు ఆల్రెడీ బాగున్నారనుకోండి, వాళ్ళని టచ్ చేయరు. కనపడుతున్నారనుకోండి, ఇంకా వాళ్ళని ఎందుకు పిలవడం అని చెప్పేసి. ఎందుకంటే ఆవిడ ధైర్యం వేరండి. ఎందుకంటే ఆవిడ ఆర్టిస్టులను క్రియేట్ చేస్తారు తప్ప ఆర్టిస్టులను పిలవరు ఎప్పుడు. యాక్టర్స్ని క్రియేట్ చేస్తారు ఆవిడ. ఎందుకంటే తను రాసే కథ మీద, స్క్రీన్ ప్లే మీద నమ్మకము అండ్ ప్రూవ్డ్ కూడా. ఎవడు దారిన పోయేవాడు వచ్చి చేసినా కూడా ఆ క్యారెక్టర్ క్లిక్ అయిపోతుంది. అక్కడ క్లిక్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్లో ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అంటే అక్కడ చేసిన తర్వాత ఫేమ్ గ్యారంటీ వస్తుంది. తర్వాత నీలో బిహేవియర్ అండ్ నీలో టాలెంట్ ఉంటే నువ్వు బయట కంటిన్యూ అవుతావు, లేదంటే మళ్ళీ ఆవిడే ఇవ్వాలి. ఇంకొకళ్ళ దగ్గర వాళ్ళు పనికిరారు యాక్టింగ్ రాకపోతే. అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫేమ్ అయిన తర్వాత అక్కడి నుంచి. సో అందువల్ల అక్కడి నుంచి నేను దూరం అవ్వడం జరిగింది తప్ప వాళ్ళకి మనకి ఎటువంటి గొడవలు లేవు. అదే గొడవలు అని కాదు, అంటే అంతేనా? లేకపోతే ఒక రేంజ్ వచ్చాక, ప్రభాకర్ ఒక రేంజ్కి వెళ్ళాక రెమ్యునరేషన్ విషయంలో కూడా తేడాలు వస్తాయిగా? రెమ్యునరేషన్ విషయంలో తేడా ఎప్పుడూ లేదు. అండ్ ఇప్పటికి కూడా నేను రెమ్యునరేషన్ ఎప్పుడు పర్టికులర్ కాదు. సినిమాలు చేసాము, పెద్ద పెద్ద పోస్టులు చేసాము, కానీ డబ్బుల గురించి ఎప్పుడు థాట్ ఉండేది కాదు. అంటే డబ్బులు లేకుండా పని చేస్తామంటే ప్రతిసారి డబ్బు తీసుకుంటా. చేసిన పనికి ఎంత ఇస్తున్నారో అంత తీసుకుంటాను, కరెక్ట్గా ఇచ్చేస్తారో అడగాల్సిన అవసరం రాదు. శ్రీకాంత్ ప్రొడక్షన్లో చేసినప్పుడు 300 నుంచి 500 దాకా తీసుకునేవాళ్ళు. 500 తర్వాత 1000 దాకా వచ్చాం. అప్పుడు ఇది చాలా టాప్. నా వరకు నాకు చాలా మంచిగా అనిపించింది, నాకు తృప్తి. నాకు ఫస్ట్ నుంచి కూడా సాటిస్ఫైడ్ లైఫ్ నాది. నాకు గ్రహిస్తాను, కొంచెం ఒరిజినాలిటీని గ్రహిస్తాను, అలా ఊహించేసుకోను. సో అలా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. మధ్యలో ఒకసారి మేడం గారిని కలిసినప్పుడు, మేడం ఎంతైనా మన ప్రొడక్షన్ మళ్ళీ చేయాలని నేను అడిగినప్పుడు, ఊరుకో ప్రభాకర్ నువ్వు ఎందుకు చేస్తావు ఇప్పుడని మేడం సరదాగా అన్నారు. కానీ నిజంగా కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితి వచ్చిన తర్వాత. కానీ ఎప్పటికైనా సరే ఒకవేళ నిజంగా
టచ్ వుడ్ అలాంటి పరిస్థితి రాదు, కానీ దరిద్రమైన పరిస్థితి వచ్చి మనకి పని లేకపోతే మాత్రం ఎప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నా ఆ ప్రొడక్షన్లో నాకే కాదు ఎవరికైనా సరే, మీరు ఎవరికైనా సరే వాళ్ళు వర్క్ ఇస్తారండి. వర్క్ అడిగిన వాళ్ళు ఎప్పుడు కాదంటారు. నేను అక్కడి నుంచి నేర్చుకున్న గుణం కూడా అదే. నా దగ్గరకు వచ్చి పని అడిగిన వాళ్ళని కూడా ఇప్పటివరకు అతను ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం తెలియకుండా కూడా ఎంతోమందిని ఎంకరేజ్ చేశాను. ఓకే, లవ్ స్టోరీ టాపిక్ వచ్చింది కాబట్టి చాలా ఇంట్రెస్ట్లో లవ్ స్టోరీ గురించి ఏదో చెప్పినట్టు చెప్పారు. డీటెయిల్గా వస్తే పెద్ద సినిమానే అవుద్దని కూడా. ఒకసారి మన దాంట్లో డీటెయిల్గా చెప్పండి. డీటెయిల్గా అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే 8th 9th నుంచే లవ్ స్టార్ట్ అయింది.